దేవుడు, రాముడు, రామాయణం వంటి అంశాలలో ఆస్తికులు నాస్తికులకు మధ్య ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. అటువంటి అంశాలలో ఒకటి రామసేతు. ఇది స్వయంగా రాముడే నిర్మించాడని కొందరు చెబుతుంటే, కాదు సముద్రంలో సహజ సిద్ధంగానే ఏర్పడిందంటారు మరికొందరు. ఆ మధ్య రిలీజ్ అయిన రామ్ సేతు సినిమాతో ఈ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా కాదా? రామసేతు తమిళనాడులోని పంబన్ దీవికి శ్రీలంకలోని మన్నార్ దీవికి మధ్య సముద్రంలో ఉన్న ఒక నిర్మాణం. దక్షిణాదిలో దీనిని రామసేతు అని, శ్రీలంకలో అడాంగా పాలం అని పిలుస్తారు. దీనినే ఆడమ్స్ బ్రిడ్జి అని కూడా అంటారు. దీని ఆధారంగానే ఇప్పుడు రామసేతు అనే పేరుతో తెరపైకెక్కింది. అక్షయ్ కుమార్ ఇందులో హీరో. రామసేతుకు ఉన్న ప్రాధాన్యత, దాని వెనుకున్న కథలు కథనాలు కారణంగా నాస్తికుడైన ఓ ఆర్కియాలజిస్టు రామసేతు నిర్మాణం మూలాల గురించి, ఇది రాముడి కాలంలో జరిగిన నిర్మాణమేనా కాదా అని తెలుసుకోవడమే స్టోరీ లైన్. అసలు రామసేతు అనే అంశం ఎక్కడ మొదలైంది? దీనిపై ఉన్న వివాదాలేంటి? హిందూ విశ్వాసాలు, పరిశోధనల సారాంశం ఏంటో ఓసారి చూద్దాం. ఈ వారధి వయస్సు 17 లక్షల సంవత్సరాలు. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించిన వర్ణన ఉంటుంది. రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే మార్గంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ వంతెనను నిర్మించాడనేది కొందరి విశ్వాసం. ఈ వారధి వయసు 17 లక్షల సంవత్సరాలు అయి ఉండొచ్చని కొందరు పురాతత్వవేత్తల అంచనా. కొంతమేర 3 కిలోమీటర్ల వెడల్పు, 30 మైళ్ళ పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మాణమైంది, లేకపోతే ఎప్పుడు ఏర్పడింది అన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. దీనికి సమాధానాలు చాలానే ఉన్నా వాటిలో దేనికి స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ రాళ్ల వంతెన రహస్యం ఏంటి అనే దానిపై పరిశోధనలు కూడా జరిగాయి. పగటపు సిలికా రాళ్లు వేడెక్కినప్పుడు వాటిలోకి గాలి చేరి అవి తేలికగా మారి నీటిపై తేలుతాయని, అలాంటి రాళ్లతోనే ఈ వారధి సహజంగానే ఏర్పడి ఉండొచ్చనేది కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ వారధి ప్రాంతంలో సముద్రంలో ఆటుపోట్లు అత్యంత తీవ్ర స్థాయిలో ఉంటాయి. 2004 సునామీ సమయంలో రామసేతు నిర్మాణంలో ఉన్న కొన్ని రాళ్లు రామేశ్వరం ప్రాంతంలో కనిపించాయని చెబుతుంటారు. ఇప్పటికీ ఆ ప్రాంతంలో నీటిపై తేలే రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూడడానికి చాలా మంది రామేశ్వరం వెళ్తుంటారు. నాసా కూడా ఈ నిర్మాణంపై కొన్నేళ్ల పాటు పరిశోధన జరిపింది.